ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్ లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, విహెచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ గాడ్సేని పూజించేవారు కాబట్టే గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు. సంఖ్యాబలం ఉందని బిల్ పాస్ చేశారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు గాంధీ పేరు ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. ఇవాళ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుందన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో వారు పలుకుబడి పెంచుకున్నటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఇది మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే యావత్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం. మహాత్మా గాంధీ పేరు పలికినప్పుడల్లా ప్రజల మధ్యలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనబడతారు కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే కొంత లాభం చేకూరుతుందంటే దుర్మార్గపు ఆలోచనతోని వల్ల సంఖ్యాబలం ఉంది కదా అని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు. మిత్రులారా, మీ ద్వారా స్పష్టం చేస్తున్నాను, బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఉంటది, ప్రపంచం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీ పేరు వాడలా దేశ విదేశాల్లో కూడా పలకబడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మోడీ, అమిత్ షాకి ఫిరాయింపు